The other thing we can learn here is that this is the way God wanted man to live. మనం నేర్చుకోదగిన మరొక విషయం ఏంటంటే ఈ విధంగా మానవుడు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. You know, when God created Adam, he told him, I want you to have authority over all things on the earth. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఈ భూమి మీద సమస్తమైన వాటి మీద ఆదాముకి అధికారాన్ని అనుగ్రహించాడు దేవుడు. Subdue everything. Notice the exact words there in Genesis 1. Sometimes we forget. ఇక్కడ ఖచ్చితమైన వచనాన్ని మనం చూద్దాము. కొన్నిసార్లు మనం మర్చిపోతాము దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు మానవునికి ఏమిచ్చాడో. When God created man, it said here that before he made man, he said, let us make man in our image. Genesis 1:26. దేవుడు మానవుడిని సృష్టించక మునుపు 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నారు. And let them rule. Notice that word. Let them rule. That's Adam and Eve. వారు ఏలుదురుగాక, ఆదాము అవ్వ వారు ఏలాలి అని దేవుడు అనుకున్నాడు. They were created to rule. ఏలటానికే వాళ్ళు సృష్టించబడ్డారు. The opposite of ruling is to be a slave. ఏలటానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే దాసత్వంలో ఉండటం. God's original purpose for man was that he might be a king, queen. మానవుని పట్ల దేవునికి మొట్టమొదటిగా ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒక రాజుగా ఉండాలని, ఒక రాణిగా ఉండాలి అని. Ruler, not a slave to anything. Let them rule over the birds of the air, the cattle and creeping things and పరిపాలించే వాళ్ళుగా ఉండాలనే కానీ దేనికి దాసత్వంలో ఉండకూడదు, బానిసత్వంలో ఉండకూడదని, భూమి మీద ప్రాకే ప్రతి జంతువుని ఏలాలని దేవుడు అనుకున్నాడు. They were to rule over everything. God created man in his own image and gave him authority over everything. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేసి సమస్తమును పరిపాలించాలి అని దేవుడు అనుకున్నాడు. So this is what we see here. Jesus, when he lived on earth, he was demonstrating on earth, as it were saying, this is the way my Father and I wanted Adam to live when we created it. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఏమి ప్రత్యక్షపరిచారు అంటే, ఆదామును సృష్టించినప్పుడు నేను నా తండ్రి ఆదాము కూడా ఇలా జీవించాలి అని అనుకున్నాము అని మనకి ప్రత్యక్షపరుస్తున్నారు. This is the way that I wanted Adam to live when I created him. ఆదామును నేను సృష్టించినప్పుడు ఈ విధంగా జీవించాలని నేను అనుకున్నాను. Now here I am on earth showing you how he was supposed to live and he didn't. కాబట్టి ఇప్పుడు నేను భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆదాము ఏ విధంగా జీవించాల్సి ఉండి ఆయన జీవించలేకపోయాడో నేను జీవించి చూపిస్తున్నాను. He failed only because of sin. కేవలం పాపమును బట్టి మాత్రమే ఆయన వైఫల్యం చెందాడు. And now I have come to deliver you from sin, ఇప్పుడు నేను మిమ్మల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చాను, so that you can live with supernatural authority on this earth, so that fears, anxieties, the storms of life do not disturb the calmness in your soul. కాబట్టి ఇప్పుడు మీరు మానవాతీతమైన శక్తి కలిగి ఉండి ఆందోళన గుండా, చింతల గుండా, ఎటువంటి భయాలు లేకుండా మీ హృదయంలో నిమ్మళంగా మీరు జీవించవచ్చు. Dear brothers and sisters, dear friends, do you believe this is God's will for you? నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ స్నేహితులారా, మీ పట్ల ఇది దేవుని చిత్తము అని మీరు నమ్ముతున్నారా? Every storm stilled, perfectly calm. What a beautiful expression. ప్రతి తుఫాను కూడా నిమ్మళపరచబడుతుంది. ఎంత మంచి మాటలు ఇక్కడ చెప్పబడ్డాయో కదా. I wish you would take this to your heart. Matthew 8:26. మత్తయి సువార్త 8:26 ఈ వచనాన్ని మీ హృదయంలోనికి మీరు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. And say, Lord, I want this in my life. I want you to always still every storm. I don't want to escape every storm. I want to go through storms. ఓ ప్రభువా, నా జీవితంలో నేను ఇలా జీవించాలనుకుంటున్నాను. ప్రతి తుఫానులో కూడా నేను విశ్రాంతి కలిగి జీవించాలనుకుంటున్నాను. తుఫానులు లేకుండా నేను తప్పించుకోవాలనుకోవట్లేదు. నేను తుఫానుల్లో గుండా వెళ్ళాలనుకుంటున్నాను. But I want to be like you, that I can sleep through it without fear. కానీ మీ వల్లే నేను ఉండగోరుచున్నాను. నేను ఆ తుఫానుల మధ్యలో నిద్రించాలి, విశ్రాంతిలో ఉండాలి. Because you can still every storm. ఎందుకంటే ప్రతి తుఫాన్ని మీరే అణచగలరు, నిమ్మళపరచగలరు. And of course, people had never seen anything like this. Those disciples marveled, saying, what kind of a man is this that even the wind and the sea obey him? ఎవరు ఎప్పుడు ఇలా చేయలేదు కాబట్టి అక్కడ శిష్యులు కూడా ఆయన చూసి ఎంత ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకున్నారు. The answer, that's how God wanted all men to live. ప్రతి మనుషుడు కూడా ఆ విధంగానే జీవించాలని దేవుడు కోరుకున్నాడు నిజానికి. With authority. To take God's authority. అటువంటి అధికారం కలిగి ఉండాలని, దేవుడిచ్చిన అధికారాన్ని కలిగి ఉండాలని. The other thing I want to say is,
Why are you timid? Why are you afraid that you will perish before God's time? నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుని సమయం కంటే కూడా ముందే మీరు నశించిపోతున్నారు అని ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అధైర్యపడుతున్నారు? When we live in the will of God, with all of our life totally surrendered to Him, మనము దేవుని చిత్తంలో జీవిస్తున్నప్పుడు, మన జీవితం అంతా కూడా ఆయనకి లోబర్చుకున్నప్పుడు, we can be at rest and asleep like Jesus was in the middle of a storm. మనం విశ్రాంతిలో ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వలె తుఫాను మధ్యలో కూడా నిద్రించొచ్చు. Because He knew that He could never die, nobody could kill Him till God's time had come. ఎందుకంటే ఆయనకు తెలుసు, దేవుని సమయము రాక మునుపు, అంతకంటే ముందు ఆయన చనిపోడని, ఎవరు ఆయన్ను చంపలేరని. No storm in the sea could drown Him. సముద్రంలో ఉన్న ఏ తుఫాన్ అయినా ఆయన్ని ముంచలేదు. We read of another occasion in Luke chapter 4, where in the middle of a sermon, people stopped Him, pulled Him out from the pulpit, took Him to the cliff in that town and wanted to throw Him down. He just quietly walked out from there. మరొక సందర్భంలో మనం చూస్తాం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు మధ్యలో ఆపివేసి కొంతమంది ఆయన్ని తీసుకొని కొండ శిఖరమునకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తోసివేసి చంపివేయాలని చూశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా వాళ్ళ మధ్యలో గుండా వెళ్ళిపోయారు. Imagine 200 people grabbing one man and he quietly walks out from there. చూడండి, 200 మంది కలిసి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా వెళ్ళిపోయారు. That is the authority that we can have. Jesus had no fear. అలాంటి అధికారాన్ని మనం కలిగి ఉండొచ్చు. యేసు ప్రభుకి ఎటువంటి భయం లేదు. He knew they can try their best. 200 people can grab me, try to throw me down from the cliff. It will not happen. ఎందుకంటే ప్రభువుకు తెలుసు, ఒకవేళ 200 మంది నన్ను తీసుకుని వెళ్ళి ఒక కొండ మీదకు తీసుకువెళ్ళి క్రిందకు తోసివేసినా సరే నాకేమీ జరగదు అని ప్రభువుకు తెలుసు. Because God's time for me has not come. ఎందుకంటే దేవుని సమయం ఇంకా రాలేదు అని ఆయనకు తెలుసు. You notice the number of times in John chapter 7 which says his hour had not come. మనం గమనించినట్లయితే అనేక సార్లు యోహాను సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయన సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఆయన సమయం ఇంకా రాలేదు. At one time it says they could not capture him because his hour had not come. Not because they were not strong enough. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు పట్టుకోలేదు అని రాయబడి ఉంటుంది. వాళ్ళు బలవంతులు కాదని కాదు. They had swords and spears and armor and all that and hundreds of people, but when they come to capture Jesus, they could not capture him. వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర బల్లేలు ఉన్నాయి, లేకపోతే అనేక రకమైన పరికరాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కానీ Because his hour had not yet come. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు. And that's why we need, if you are surrendered to Christ like that. Now this promise doesn't apply to people who aim in life is to make money. ఆ విధంగా క్రీస్తుకు మీరు కూడా లోబర్చుకున్నట్లయితేనే ఇది మీకు అన్వయించబడుతుంది. లేనట్లయితే నీ జీవితంలో డబ్బు సంపాదనే నీ ధ్యేయంగా ఉన్నట్లయితే నీకు ఇది అన్వయించబడదు. Or his aim in life is to promote their own honor. లేకపోతే నీ సొంత ఘనత కోసమే నువ్వు జీవిస్తున్నట్లయితే నీకు ఇది అన్వయించబడదు. Or his aim in life is to live comfortably, or if your only aim in life is to glorify God and to do his will and you've got no other ambition on earth, I can assure you in Jesus' name that you cannot die before your time comes. నీ జీవితంలో కేవలం సుఖ సౌఖ్యాలతో మాత్రమే జీవించాలని నువ్వు కోరుకున్నట్లయితే నీకు ఇది అన్వయించబడదు. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ కోసమే నేను జీవిస్తాను అని సంపూర్ణంగా నువ్వు లోబర్చుకున్నట్లయితే యేసు నామములో నేను చెప్తున్నాను, నీ సమయం కంటే నువ్వు ముందు చనిపోవు. Like the saying goes, I am immortal until my life's work is done. No one can touch us. ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినట్లుగా, నా జీవితంలో నా పని ముగించే వరకు కూడా నాకు మరణం లేదు, ఎవరు కూడా మనల్ని ముట్టుకోలేరు. We can walk as Jesus walked on this earth with complete freedom from fear, anxiety, from the fear of death, from the fear of these disciples had of perishing. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నడుచుకున్నట్లుగానే మనం కూడా నడుచుకోవచ్చు. భయం లేకుండా, ఆందోళన లేకుండా, చింత లేకుండా, ఈ శిష్యులు చెప్పినట్లుగా మేము నశించిపోతున్నాము అన్న భయం లేకుండా మనం జీవించవచ్చు.